తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఢిల్లీ వెళ్లారు. సుప్రీంకోర్టులో రేపు బీసీ రిజర్వేషన్ కేసు విచారణకు రానుంది. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ ఢిల్లీకి వెళ్లారు. కాగా విచారణ మీద స్పెషల్ ఫోకస్ పెట్టాలని బట్టి విక్రమార్కకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ప్రభుత్వం, పార్టీ తరపున తీసుకోవాల్సిన అంశాల మీద చర్చించారు. తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఢిల్లీ వెళ్లారు. సుప్రీంకోర్టులో రేపు బీసీ రిజర్వేషన్ కేసు విచారణకు రానుంది. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ ఢిల్లీకి వెళ్లారు. కాగా విచారణ మీద స్పెషల్ ఫోకస్ పెట్టాలని బట్టి విక్రమార్కకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రభుత్వం, పార్టీ తరపున తీసుకోవాల్సిన అంశాల మీద చర్చించారు. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా చీఫ్ రిపోర్టర్ శ్రీనివాస్ ఫోన్ లైన్ అందిస్తారు. శ్రీనివాస్. ప్రియాంక, బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో పిటిషన్ ఉన్న కారణంగా ప్రభుత్వం తరఫున బలమైన వాదన వినిపించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ బాధ్యతను డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్కకు అప్పగించారు. ఆయన కాసేపటి క్రితమే శంషాబాద్ విమానాశ్రయం నుంచి మంత్రి వాకిటి శ్రీహరితో కలిసి ఆయన ఢిల్లీకి బయలుదేరారు. ఢిల్లీలో న్యాయ కోవిధులను కలిసి న్యాయపరమైన అంశాలను చర్చించి బలమైన వాదనలు ఎలా వినిపించాలి, ఈ అంశం మీద సుప్రీంకోర్టును తమ వాదన వినిపించాలి, ఎలాంటి అంశాలను లేవనెత్తాలి, పిటిషన్ రేపు విచారణకు రానున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలేంటి అనే అంశాలపై, న్యాయపరమైనటువంటి అంశాలపై న్యాయవాదులను కలుస్తారు. సీనియర్ న్యాయవాదులను అక్కడ ప్రభుత్వం పక్షాన బలమైన వాదనలు వినిపించాలని వారికి సూచిస్తారు. మొత్తం మీద స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ల కోసం ఎన్నికల హామీ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. అంటే ఎన్నికల హామీగా ఉంది, ప్రధాన ఎజెండాగా ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు తమ హామీ నెరవేర్చడానికి అందుబాటులో ఉన్న అవకాశాలన్నింటినీ ఉపయోగించుకునే ప్రయత్నంలో ప్రభుత్వం ఉంది. ఈ మేరకు సుప్రీంకోర్టులో ఉన్న పిటిషన్ పై తగిన వాదనలు సమర్థవంతంగా వినిపించే దిశగా అయితే చర్యలు చేపట్టింది. ప్రియాంక. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.